తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఎట్టకేలకు ఈరోజు కౌన్సిల్లో రిటైర్మెంట్ అయిన వారి గురించి ఒక చర్చ జరిగింది. ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్సీ గారు అడిగినటువంటి ప్రశ్నలకు మరి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పెట్టుకున్నటువంటి బట్టి విక్రమార్క గారు మరి చాలా పసందైన జవాబులు చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఆయన ఎమ్మెల్సీ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే మార్చి 31, 2024 నుండి ఈ రోజు వరకు ఎంతమంది గవర్నమెంట్ స్టాఫ్ రిటైర్డ్ అయ్యారు అనే ప్రశ్న అడిగిండ్రు. దానికి గవర్నమెంట్ అంటే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే 13,323 మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు 7,177 మంది ప్రభుత్వ టీచర్లు ఇప్పటి వరకు రిటైర్ అయినరు. మార్చ్ 2024 నుండి ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి వారి సంఖ్య అని చెప్పింది. అయితే మనం ఇప్పటి వరకు 13,000 మంది అనే నేను కంప్లైంట్లు ఇస్తున్నాము. అది కూడా అదే అనుకుంటాను, ఎందుకంటే మనకు ఫిగర్ మనకు సంప్రదించిన వారు ఇప్పటి వరకు రిటైర్ అయ్యి మన దగ్గరకు వచ్చిన వారి సంఖ్య ఇది. కానీ ఈరోజు అది మన ఒత్తిడి వల్ల ఈరోజు దానికి ఒక చర్చ, అంటే ఈరోజు ఎక్కడ చూసినా రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ గురించి ఒక చర్చ అనేది మన సక్సెస్ఫుల్గా ప్రజల నోట్ల ఈరోజు మీడియా రాసినా రాయకుండా ఈరోజు మౌత్ టు మౌత్ మాత్రం భయంకరంగా స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి ఈరోజు వచ్చిన ప్రశ్న మొట్టమొదటి ప్రశ్న అది. రెండవ ప్రశ్న, ఈరోజు అర్హులైన, దయచేసి మీరు ఇది అయ్యేటప్పుడు మీరు ఏమైనా ఫోన్ చేయాలంటే కూడా ఫోన్ చేయండి దయచేసి. నంబర్ 9866323813, ఓకేనా? దానికి మీరు ఫోన్ చేయొచ్చు. ఇవన్నీ తర్వాత రెండో ప్రశ్న ఏంటంటే whether the pensionary benefits have been sanctioned and paid to the eligible among them. ఈరోజు మీరు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసిండ్రా అనంటే ఎస్ సార్ అయితే 42 మంది ఎందుకు చచ్చిపోయారు బేకూఫ్? ఎస్ఆర్ అంటే 42 మంది ఎందుకు చచ్చిపోయారు ఈరోజు? Yes sir, the pensionary benefits have been sanctioned and being paid from time to time based on the ways and means position of the state. ఏడ పే చేసిండ్రు మీరు? ఎంతమందికి పే చేసిండ్రు ఈరోజు? మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కాదు బట్టి గారు, మిమ్మల్ని సంప్రదించి మీ దగ్గర కమిషన్లు మాట్లాడుకున్న వాళ్ళం కాదు. మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సంప్రదించకుండా ఈరోజు మీరు చెప్పినట్టే 20,500 మంది రిటైర్డ్ అయినరు. వాళ్ళలో ఎంతమందికి పైసలు వచ్చినాయి అని అడిగినరు. మీ దగ్గరికి వచ్చిన, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అందరికి ఇచ్చినాను కాదు, నీ దగ్గరికి లేకుంటే ఈరోజు మేడం గారి దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వస్తే మీరు చేసిన సెటిల్మెంట్ల గురించి కాదు మేము అడిగేది. ఈరోజు వాళ్ళు అడుగుతుంది ఏంటనంటే టోటల్గా 20,500 మందిలో ఎంతమందికి మీరు పైసలు సెటిల్మెంట్ చేసిండ్రు? ఎస్ సార్, ది పెన్షనరీ బెనిఫిట్ హ్యాస్ బిన్ శాంక్షన్ అంట, అంటే ఇచ్చేసిండ్రంట. మూడో ప్రశ్న, హీఈస్ నాట్ ద రీజన్స్ దేర్ ఫోర్ డస్ నాట్ ఎరైజ్ సార్. మరి ఇవన్నీ అయితే వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ సమ్ ఆఫ్ ద రిటైర్డ్ ఎంప్లాయీస్ టీచర్స్ హ్యావ్ ఫైల్డ్ రిట్ పిటిషన్స్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ దర్ పెన్షనరీ బెనిఫిట్స్ ఒకేషనలీ, అంటే అక్కడోళ్ళు వేసిండ్రట. దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళందరూ దాదాపుగా మీరు షేర్ చేయండి, ఎక్కువ మంది చూడాలి. ఈరోజు 20,500 మంది రిటైర్మెంట్ అయినరంట. మరి తక్కిన వాళ్ళందరూ 1000 మందికి పైసలు వస్తే తక్కిన 19,500 మంది ఎక్కడికి పోయినరు? మీరు ఎందుకు వస్తలేరు లైన్లకు? మీరు ఎందుకు దీని గురించి మాట్లాడతలేరు? ఈరోజు కోట్లలో పోయిన వాళ్ళు చాలా తక్కువ మంది పోయినంట, అక్కడక్కడ పోయినరంట. ఇఫ్ సో ది యాక్షన్ టేకెన్ ఇన్ ది రికార్డ్, యాక్షన్ ఈస్ టేకెన్ యాజ్ పర్ లా అంట. ఏం చర్య తీసుకున్నారు మీరు? ఎంతమంది మీరు చర్య తీసుకున్నారు? ఎక్కడ మాట్లాడినరు? ఇంత దారుణమైన పరిస్థితికి నేను ఈ ప్రశ్నలు జవాబులు కూడా నేను కింద సబ్స్క్రిప్షన్లో పెడతా, మన డిస్క్రిప్షన్లో పెడతా, దయచేసి మీరు చూడండి. అయితే అర్హులైన వారికి పెన్షన్ ప్రయోజనాలు మంజూరు చేసినా చెల్లించలేకపోతే దానికి కారణాలు ఇవన్నీ అడిగితే వాళ్ళన్నీ అవును సార్, రాష్ట్రంలో నిధుల లభ్యత ఆధారంగా పెన్షన్ ప్రయోజనాలు మంజూరు చేసినామంట. ప్రశ్న ఉత్పన్నమే కాదంట. అప్పుడప్పుడు కోర్టుల కేసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట. ఇంత పచ్చి అబద్ధాలు ఈరోజు అసెంబ్లీలో చర్చ జరిగింది.
అసెంబ్లీలో ఈరోజు కౌన్సిల్లో జరిగినటువంటి చర్చ ఇది అందరు ముక్కున ఏలేసుకునే జవాబు ఈరోజు పండిత పుత్ర పరమసుంట అయినటువంటి బట్టి విక్రమార్క గారు ఇచ్చిన జవాబు ఈరోజు అసలు అందరికి ఇచ్చేసినాం, అసలు ఉత్పన్నం అవుతలేదు, పైసలు ఇది అవుతుంది, అది ఇది అని చెప్పేసి అన్ని లంగా దొంగ జవాబులు ఈరోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఆ జవాబులు ఇంటుంటేనే అసలు కలుపు రగిలిపోతుంది. వీళ్ళ ప్రభుత్వ పెద్దలు, వీళ్ళ ప్రభుత్వ మంత్రులు ఈరోజు ఇసొంటోళ్ళ మంత్రులు మనం వేయలేదు. ఆ చర్చల పచ్చి అబద్ధాలు అంటే దాటేయాలి ఈరోజు అందుకనే చెలో అసెంబ్లీ పిలిపించినాం మనం. చెలో అసెంబ్లీ అంటే కౌన్సిల్లో కానీ ఈరోజు అసెంబ్లీలో కానీ మరి ఏ చర్చ జరగానో ఆ చర్చ జరుగుతలేదు. ఎటువంటి చర్చ పక్కన పెట్టిన ప్రశ్నలు జవాబులు అన్నీ కూడా ఈరోజు పక్కన పెట్టడం జరిగింది. అర్థమైందా? ఈరోజు ప్రశ్నలు అన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వం ఎందుకు దీని గురించి మాట్లాడలేకపోతుంది? ఎందుకు ఈరోజు బాజాప్తా కింద ది అబవ్ ఆన్సర్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై ది హానరబుల్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ ఎనర్జీ కింద బట్టి గారి సంతకంతో వచ్చినటువంటి ఇది అర్థమైంది. ఆయనతో అప్రూవ్ అయింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీనికి సంతకం పెట్టి మరి పంపిన గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆయన సంతకం పెట్టి ఈరోజు బాజాప్తా పంపినటువంటి పరిస్థితి. దీని మీద మరి ఈరోజు మీ అభిప్రాయం ఏంది? మీరు ఏం మాట్లాడుతుండ్రు? మీరేమనుకుంటున్నారు? ఈ జరిగిన చర్చ పైన ఇవి నిజంగా వాస్తవాలా? ఈరోజు అందరూ కూడా ఎందుకు వస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు దీని గురించి? ఈరోజు చర్చ ఏ విధంగా జరగానో ఆ విధమైన చర్చ ఈరోజు ఎందుకు జరుగుతలేదు? ఈరోజు ఉద్యోగ సంఘాలు ఏం మాట్లాడుతున్నాయి? మాకు 13,000 మంది అని వాళ్ళు కూడా 13,000 మంది మాకు ఇంపార్టెంట్ కాదు, 15 లక్షల మంది మాకు ఇంపార్టెంట్ అని అంటున్నారు. ఈరోజు ఎవరు మాట్లాడుతుండ్రు, ఎవరు నిలబడ్డారు? మన ఉద్యమం ఎద్దిక్కుపోతుంది. ఆలోచన చేయాలి. ఈరోజు 20,000 మంది, 1,000 పోతే 19,500 మంది ఈరోజు రిసైడ్ అయి రాని బెనిఫిట్స్ రాని వాళ్ళందరూ కూడా చెలో అసెంబ్లీకి రావాల్సిందే. ఇంత దారుణమైన చర్చ ఈరోజు అసెంబ్లీలో జరుగుతూ ఉంటే, కౌన్సిల్లో జరుగుతూ ఉంటే, ఇన్ని పచ్చి అబద్ధాలు ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఎంత భయంకరం చెప్పండి. ఇది ఎంత భయంకరంగా జరుగుతూ ఉంది. ఇది తీరా, ఇది అసెంబ్లీ నడిచే తీరా. ఇది దయచేసి మీరు వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కాల్ 98663238కి మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేయండి. మనం దీని గురించి కొంత వివరంగా చర్చ చేద్దాం ఈరోజు. ఆల్రెడీ దేవదాస్ గారు వరంగల్కి వెళ్ళి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఫోన్ చేసిండ్రు, మిస్ కాల్ ఉంది. సార్ కంగ్రాచులేషన్ సార్. లైవ్లో ఉన్నావు ఏంది? మీరు అన్ని అబద్ధాలు చెప్తుండ్రు. ఆల్రెడీ మీ అందరు పైసలు ఇచ్చేసిండ్రంట. బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో చెప్పిండ్రు. లైవ్లోనే ఉన్నారు. లైవ్లో ఉన్నారు. ఇగో ఒకసారి ప్రశ్నలు ఎమ్మెల్సీ గారు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తా. ఎమ్మెల్సీ గారు 31/3/2020 నుండి ఇప్పటి వరకు ఎంతమంది రిటైర్మెంట్ అయినరు అనే ప్రశ్నకు ప్రభుత్వం 13,323 మంది ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లేమో 7,177 మంది రిటైర్ అయినని ఇచ్చిండ్రు. రెండో ప్రశ్న, అర్హులైన వారికి పెన్షన్ ప్రయోజనాలు మంజూరు చెల్లించారా? అవును సార్, రాష్ట్రంలోని వారికి మేము చెల్లించినాం. ఇక్కడ ఇంగ్లీష్లో స్పష్టంగా ఇచ్చిండ్రు. ఏమని ఇచ్చిండ్రు? ఎస్ సార్, ది పెన్షనరీ బెనిఫిట్స్ హ్యావ్ బీన్ శాంక్షన్డ్ అంట. అర్థమైందా? అంటే పెన్షన్లు మరి కోట్లకు ఎందుకు పోయిండ్రు అంటే, కోట్లకు పోలే, అక్కడోళ్ళు పోయినరు అని చెప్పి ఇచ్చిండ్రు. మరి కోట్లకు ఎందుకు పోతుండ్రు ఇంతమంది అని అంటే, అక్కడోళ్ళు పోతుండ్రు అని చెప్పి ఇచ్చిన పరిస్థితి. ఇక ఏమనుంటే యాక్షన్ మేము చట్ట ప్రకారం తీసుకుంటాము. అప్పుడప్పుడు కోర్టుకు పోతుండ్రంట. కాబట్టి మరి అప్పుడప్పుడు కోర్టుకు పోతే ఇంతమంది ఎందుకు చచ్చిపోతారు? పెన్షన్ ప్రయోజనాల పరిష్కారం కోసం కొందరు పదవి విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిట్ పిటిషన్లు దాఖలు చేసినది నిజమేనా అని అంటే అప్పుడప్పుడు పోతుండ్రంట. అంటే ఇప్పుడు మరి మీరు అబద్ధం ఆడుతుండ్రా, ఆయన అబద్ధం ఆడుతుండ్రా, ఎవరి ఏందన్నట్టు? ఇది కథ ఏంది? చర్చ ఏంది ఈరోజు? లేక కౌన్సిల్లో ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన జవాబులు ఇవి. బట్టి విక్రమార్క గారు వారు ఇచ్చినటువంటి ఆ జవాబు అనేటువంటిది అది చాలా తప్పు. ప్రభుత్వము రిటైర్డ్ అయినటువంటి వారి లెక్కలు అనేటువంటిది ఇంతవరకు చెప్పలేదు. చెప్పకుండా అంతకుముందు పత్రికలలో
రిటైర్మెంట్లు ప్రారంభమైనప్పుడు ప్రతి సంవత్సరము 9,000 చొప్పున రిటైర్ అవుతారని పత్రికలు సూచించిన మేరకు మేము ఆ సేకరణ చేసి మేము 14,000 మంది రిటైర్ అయి ఉంటారు అని మేము చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం గణాంకాలు తీయలేదు, చెప్పలేదు అధికారికంగా. ఈ రోజు నిన్న ప్రశ్నలు అసెంబ్లీ లోపల లేవనెత్తిన మేరకు వారు ఈ రోజు 20,500 మంది మొత్తం ఉద్యోగులు గాని తర్వాత ఉపాధ్యాయులు గాని 20,500 మంది రిటైర్ అయ్యారని చెప్తున్నారు. కానీ దాని లోపల వారు ఇచ్చినటువంటి వారికి ఎంతమందికి ఇచ్చారు అనేటువంటి వివరాలు ఎక్కడ పొందుపరచలేదు, చెప్పలేదు. అందరికి ఇచ్చామంటున్నారు. ఎవరికి ఇచ్చారు మరి మీరు? అంటే ఆయన కలిసిన వాళ్ళే కావచ్చు సార్, ఆయన పర్సనల్ గా ఆయన కలిసిన వాళ్ళని ఇచ్చినట్లయితే ఇంతమంది ఇప్పటి వరకు మార్చి 2024 నుండి నవంబర్ 2025 వరకు, అంటే డిసెంబర్ కూడా పోయింది కానీ నవంబర్ వరకే బిల్స్ సబ్మిట్ చేసి ఉంటారు. నవంబర్ 2025 వరకు ఇంతమందికి మీరు ఎవరికి ఇచ్చినారు అనేటువంటి వివరాలు నాకు చెప్పాలి. తర్వాత ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పటికీ దాదాపుగా 14,000-15,000 మంది ఉంటారు. మీరు చెప్పినటువంటి 20,500 మంది ఇచ్చినట్లయితే దాంట్లో కేవలం 1,000-2,000 మందికి వచ్చి ఉంటాయి. 20,000 అయినప్పుడు 20,500 అని అంటున్నారు కాబట్టి దాదాపుగా దాంట్లో 22,000 మందికి అట్లా వచ్చి ఉంటవి. అవి కూడా ఎట్లా వచ్చినాయి? కోర్టుకు పోయినటువంటి వారికి ఫస్ట్ ఒకరు కోర్టుకు పోతే నీ ఆత్మహత్య చేసుకుంటానని వీడియో ఒక రిటైర్డ్ ఎస్ఐ ఆయన వీడియో రిలీజ్ చేసిన వెంటనే అతనికి డెప్యుటేషన్. ఇంకొక మేడం ఆమె కోర్టు పోయిన వెంటనే ఆమెకు వెంటనే చెల్లించింది. తర్వాత మళ్ళీ ఫస్ట్ కోర్టు పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ విధంగా వెంటనే దాదాపు చెల్లించింది. తర్వాత మాత్రమే ఇప్పుడు కోర్టు పోయినటువంటి వాళ్ళకు కూడా కాంటెంప్ట్ వేసినప్పటికీ కూడా కాంటెంప్ట్ వేసిన వాళ్ళకు వాయిదాలు వేసుకుంటూ ఆ కాంటెంప్ట్ కేసులు వాయిదాలు వేసుకుంటూ మీరు దాటవేస్తున్నారు. కానీ ఇంతవరకు ఎవరికి కూడా ఇవ్వకపోవడం వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉద్యోగులు అందరూ అంటే బకాయిలు రాకుండా మానసిక వేదనకు గురై అనారోగ్యానికి గురై ఇప్పటికీ ఆసుపత్రి లోపల చికిత్స పొందుతూ క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది 42 వరకు చనిపోయిందంటే ఈ చావులకు ప్రభుత్వం బాధ్యత కాదా? ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇంకా ఎంతమంది చనిపోతే మరి మీరు చెల్లిస్తారు? ఒక ముఖ్యమంత్రిగా హోదా లోపల ఉన్న ముఖ్యమంత్రి గారు మీకు ఏమాత్రం దయా కనికరమైనటువంటి లేదా ఈ రిటర్న్ చేసేదా లేదా? ఈ విధంగా మానవత్వం లేకుండా మీరు ఈ విధంగా ప్రవర్తించడము తర్వాత ఇంక చేయడము ఈ రిటైర్డ్ అయినటువంటి వారిని వేధించడం ఎంతవరకు సబబు? ఓకే, ఇప్పుడు వాస్తవానికి ఎవరు మాట్లాడకుండా ఎవరు అడిగినా ఇప్పుడు ఈ బయట జరిగే ఉద్యమంతో ఒక ప్రెజర్ పెరిగి ప్రభుత్వం ఈరోజు చర్చ జరిపే పరిస్థితికి వచ్చింది. మొత్తానికి ఒక చర్చ అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వీళ్ళ పైసలు ఇవ్వకుంటే మాత్రం ఒక పెద్ద ఉద్యమమే జరుగుతుందని. ఇక ఎల్లుండి ఎప్పుడైతే 5వ తారీఖు బంధుకు పిలిపించినామో ఆ కాంచెలి నానా రకరకాలుగా జరుగుతూ ఉంది. ఏది దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, మేము పైసలు నిన్న దాకానేమో 713 కోట్ల రూపాయలు ఇచ్చేసినామని చెప్పి నిన్న యూనియన్ లీడర్లు మొన్న జరిగిన డిబేట్లో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇవాళనేమో ఈయన అసలు అందరికి ఇచ్చేసినామని రోజు భర్తీ గారు చెప్పడం జరుగుతూ ఉంది. ఇవన్నీ ఎట్లా 1725 కోట్లు 85 కోట్లు రిలీజ్ చేసిన మొదటి నుంచి అని చెప్పి అన్నారు. దాని లోపల ఎవరికి ఇచ్చారు? ఒక మెడికల్ రీఇంబర్స్మెంట్ అనేటువంటిది ఫస్ట్ 185 కోట్లు మాత్రమే రిలీజ్ చేసిండ్రు. కొంతమందికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కొంతమందికి సరెండర్ లీవ్లు మాత్రమే సర్వీస్ లో ఉన్న వాళ్ళకు రిలీజ్ చేసిండ్రు తప్ప మిగతా ఎవరికి రిలీజ్ చేయలేదు. తర్వాత ఇప్పటి వరకు కూడా మీరు రిలీజ్ చేసిన చెప్పుకుంటున్నటువంటిది అది ఓన్లీ జీపీఎఫ్ అనేటువంటిది. ఆ జీపీఎఫ్ అనేటువంటిది సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వము ఈ యొక్క అంటే ఆర్థిక సంక్షోభం ఉందని ప్రతి ఒక్కరు కూడా పార్ట్ ఫైనల్ పెడుతున్నారు. జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ పెట్టుకోవడం వల్ల ఆ సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే పార్ట్ ఫైనల్స్ ఎక్కువ మొత్తంలో వస్తున్నవి. వాళ్ళకి మాత్రమే 90% జీపీఎఫ్ పార్ట్ ఫైనల్స్ వస్తున్నవి. ఈ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు కేవలము ఈ యొక్క జీపీఎఫ్ మాత్రమే ఇస్తున్నారు. అది కూడా జీపీఎఫ్ అనేటువంటిది మాకు ఉన్నటువంటి రికార్డుల ప్రకారం గత నెల లోపల
జనవరి 12 వరకు ఎవరికైతే చెక్కు జీపీఎఫ్ రెడీ అయిందో వాళ్ళకి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఫిబ్రవరి అని అంటున్నారు. ఆ ఫిబ్రవరి వచ్చినటువంటి వాళ్ళు కూడా మా గ్రూపుల లోపల ఎవరు కూడా మాకు వచ్చింది ఫిబ్రవరి 2025 వరకు చెక్ అయినటువంటి అని చెప్పడం లేదు. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఏలూరి శ్రీనివాసరావు తర్వాత మారం జగదీశ్వరు వాళ్ళు మాత్రమే వాళ్ళు ఉద్యోగుల కొరకే ప్రయత్నం చేస్తారు కానీ మా రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ఏమాత్రం దయా కనికరం లేకుండా ఉద్యోగులు కూడా వాళ్ళు ఏం చేస్తలేరన్నా, తమాషా చేస్తున్నారు అంతా. అదే ఉద్యోగులు మన ఫోన్ రాత్రి ఇద్దరు లైవ్ లోకి వచ్చిండ్రు. ఫెస్టివల్ అంటే మనం సీయక ముందే ఆయన పైసలు కట్ చేసుకుంటున్నారు అని. ఇంకొక ఆయన ఏమో మొత్తం జూటా చెప్తుండ్రు, మాకు ఏది ఒక్క రూపాయి కూడా మాకు రాలేదు ఇవాళ దాకా, అన్ని వాళ్ళు పైరవలు చేసుకుంటున్నారు అని ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు చెప్పారు రాత్రి వాళ్ళ కథ అంతా. సరే అన్న, మరి ఎల్లుండి మరి వస్తుండ్రా మీరు చెలో అసెంబ్లీ? పబ్లిసిటీ అనేటువంటిది చేయకుండా ఉండాలని మేము ఆ విధంగా అంటున్నాం, కానీ బహిర్గతం అవుతున్నది. తర్వాత ఏ విధంగా అయినా కానీ మేము అసెంబ్లీ అనేటువంటిది చేపడతాము. చెలో అసెంబ్లీ అనేటువంటి దానికి పిలుపు ఇవ్వడం జరిగింది. కాబట్టి చెలో అసెంబ్లీని మా రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా బాధతోటి, ఎవరికైతే బాధ ఉన్నదో వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా వచ్చి అసెంబ్లీ ముందు మన ఆవేదనను వెలుబుచ్చాలని నేను మీ ద్వారా మా రిటైర్డ్ ఉద్యోగులందరికీ విన్నవించుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే ఓకే. బట్టి గారు అసలు ఏం మాట్లాడండి ఈరోజు అసెంబ్లీలో వస్తారు ఏనండి? ఓ, ఇది ఇంగ్లీష్లో వస్తుంది, ఇదంతా ఇదంతా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ వస్తుంది. మరి ఏమైందో అయితే మొత్తానికి ఏంటంటే ఈరోజు అందరు కూడా సన్నద్ధం అవుతుండ్రు. ఇక ఏం లేదు, వీళ్ళు మొత్తం ఇట్నే అబద్ధాలు ఆడి కాలయాపన చేసి ఈరోజు ఏ విధంగానైనా మోసం చేయాలి, తెలంగాణ ప్రజలకు ఎట్లా మోసం చేయాలి, ఎట్లా వీళ్ళకు ఈ ఉద్యోగులకు ఇన్ని రోజులు వాడుకున్న వాళ్ళ పైసలను ఎగదొబ్బాలి అనేది ఒకటే ఒక దుకాణం పెట్టుకుని, ఇక ఈ దుకాణం తప్ప వేరే ఏం లేదు. ఇక గ్లోబల్ సమ్మిట్ అని గాడిది గుడ్డ అని ఇవన్నీ అబద్ధాలు ఆడుకుంటే అమ్మాయి ఒక అసెంబ్లీలో ఒక పని అయిపోయింది. ఇక ఇవాళ వీళ్ళకెళ్ళి మేము తప్పించుకున్నాము, ఇక వీళ్ళ గురించి మాట్లాడే అవసరం లేదు, రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పే పరిస్థితికి ఈరోజు వచ్చింది. అర్థమైందా? ఇంగ్లీష్లో వస్తుంది. From 60 to 61 years for Class 4 employees and from 58 to 61 years for other employees, resulting in only 6,354 employees retiring in 2021, 22, 2022, 23, 2023, and 24, out of the 26,854 employees who were actually supposed to retire. ఇంతమంది రిటైర్డ్ అయ్యిండ్రు. ఇదంతా గత 3 సంవత్సరాలు ఈయన పెంపిన దాన్ని బట్టి, ఎవరు కేసీఆర్ సర్కారు 3 సంవత్సరాలు పెంచడం దాన్ని బట్టి ఇంతమంది ఒకటేసారి రిటైర్మెంట్ అయ్యిండ్రు. ఇదంతా ప్రభుత్వ వైఫల్యము అని చెప్పేసి ఆయన అందులో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఆ 3 సంవత్సరాలు ఎందుకు పెంచిండ్రు అది అడ్డం పెట్టుకునే ఈరోజు బీఆర్ఎస్ గట్టిగా ఫైట్ చేయలేకపోతుందా? ఈరోజు కాగిరిపోర్లు కాదు అన్నిట్లల్లో చెప్పినప్పటికీ, ఈరోజు అన్నిట్లలో ఈ విషయాలన్నీ చెప్పినప్పటికీ ఈరోజు ఇంతవరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, దేనికోసం మాట్లాడలేకపోతున్నారు? దయచేసి ఫోన్లు చేసిన వారు కాక కొత్త వారు ఫోన్ చేస్తే బాగుంటుందని నా మనవి. నిన్న మాట్లాడిన వాళ్ళు ఇలా ఆగాలి, కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. కొత్త వాళ్ళు హలో, నమస్తే సార్. అవును సార్, లైవ్లో ఉన్నాం సార్. ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ ఎన్ని రోజులు కలుపుతారు సార్ ఈ గవర్నమెంట్? మీరే అబద్ధాలు చెప్తుండ్రంట. బట్టి గారు చెప్పి మేము అందరు పైసలు ఇచ్చేసినామని అసెంబ్లీలో. అదే ఇప్పుడు 700 కోట్లు అంటున్నా, 700 కోట్లు ఎవరికి పోతున్నాయో ఎవడబ్బ సొమ్మని ఎవరు 700 కోట్లు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 700 కోట్లు కాదు, మొత్తం అన్ని పైసలు ఇచ్చేసినామని అంటారు. అన్ని పైసలు ఇచ్చేసినాక ఈ 46 మంది ఎందుకు వస్తారు? తర్వాత ఈ ఒక్కొక్కరికి ప్రాబ్లం ఎందుకు మీ ద్వారా చెప్తున్నారు? అసలు ఇది ఏ పత్రికలు మొత్తుకుంటలేవు, ఏవి మీడియా చెప్తలేరు. అది ఏమంటారు చూసినరా? ఎందుకు రాస్తారా? రాధాకృష్ణ ఇంటికే ఒక ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి ఒక టీవీ ఛానల్లో ఇంటికి పోతే అడబ్బేవాడన్న ముఖ్యమంత్రి పోయి ఈయననే చాలా కప్పిండు. ఈ ఆన్సర్ల జవాబులు చూస్తే ఎంత ఘోరంగా ఉన్నాయంటే అసలు నమ్మశక్యంగా లేవు. ఎట్లా అసలు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎట్లా సంతకం పెట్టిండు సార్ అవి వాటి మీద?
ఆడ దొంగే కదా, వాళ్ళ బిడ్డ పెళ్లికి పైసలు వసూలు చేసుకున్నాడే కదా. ఇది ఇంత అన్యాయంగా అసలు ఎప్పుడు ఎక్కడ లేదనుకుంటా నేను. కాంగ్రెస్ చరిత్రలో లేదు, కాంగ్రెస్ చరిత్రలో కూడా దాదాపు ఎక్కడ వినలేదు. ఇప్పుడు మనం ఎన్నో చూసాం, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చూసాము. మరి ఇంత ఘోరంగా సార్ ఎప్పుడు సార్ ఎట్లా అవుతుందో ఏమో, ఎక్కిస్తారో ఏమో ఇస్తారో ఏమో. అసలు ఈ మొన్న 700 కోట్లల్లో ఏమన్నారు సార్, అందరికి జీపీఎఫ్ ఇచ్చేసిన, అందరికి పెన్షన్. అసలు జీపీఎఫ్ ఒక్కరికి ఒక పైసా రాలేదు సార్. నౌకరు చేసిన వాళ్ళకు కూడా రాలేదంట, అన్ని అబద్ధాలు చెప్తున్నారు. అవి ఉట్టిగానే అసలు ఏదో అంటున్నారు కానీ ఆ 700 కోట్లు ఎవరికి ఇస్తున్నారో, ఏ బిల్లులో పోతున్నారో తెలుస్తలేదు. అసలు ఉద్యోగస్తులకు అయితే రావట్లేదు. ఆ ఉద్యోగ లీడర్లు అయితే గాడులు ఏం చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. వాళ్ళు మాకు రిటైర్ అయిన వాళ్ళు ముఖ్యం కాదు, నౌకరు చేసిన వాళ్ళకి అన్నారు. అసలు ఇవాళ రిటైర్ కాడా సార్? సిగ్గుశరం లేదు వాళ్ళకి నిజంగా. నేనంటున్నా, మీ ద్వారా నేను తిడుతున్నా వాళ్ళు. మీరు ఏ డిపార్ట్మెంట్ లో చేసి రిటైర్ అయినరు? నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్. ఓకే ఓకే. ఇవ్వైతే సార్, ఇవాళ ఉన్నవాడు రేపు రిటైర్ అవుతాడు కదా, వాడికి కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది కదా. అవునవును. ప్రతి ఒక్కరైతే ఇప్పటికి ఎల్లకాలం 100 సంవత్సరాలు అయితే డ్యూటీ చేయరు కదా సార్. అవును. మరి రేపు అంటే మా పరిస్థితి కూడా ఇట్లా వస్తుందని ఒక్కరు కూడా ఆలోచిస్తలేరు. అవును. ఇది ఎంత అరే ఇప్పుడు రిటైర్ అయిపోయారు, అది అయిపోయింది అన్నట్టుగా ఉంటున్నారు. రిటైర్ అయిపోతే రేపు ఫ్యూచర్ వాళ్ళు రిటైర్ అవుతున్నారు. వాళ్ళు నిన్నటి వరకు యూనియన్లో చేయలేదు సార్. అన్ని యూనియన్ల దిక్కువ యూనియన్ ప్రతి ఒక్క దాంట్లో మేము మెంబర్షిప్ తీసుకున్నాం. ప్రతి ఒక్కరు ఏదంటే అది చేసినాం, అందరికి సపోర్ట్ చేసినాం. సరే, యూనియన్ అనేది ఉన్నది, అది ఒక వర్కింగ్ వాళ్ళకే కాదు, అందరికి ఉద్యోగస్తులు అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఇవాళ జాయిన్ అయిన నుంచి ఇవాళ రిటైర్ అయిన వాళ్ళ వరకు కూడా వాళ్ళకు ఏ సమన్యాయం రాలేదు. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాయిస్. ఓకే, ఎల్లుండి చలో. వస్తాం సార్, వస్తాం. కాపగూరు రాండి, టిఫిన్ కట్టుకొని మందులు తీసుకొని వాటర్ పట్టుకొని రావాలి. అంతే చేయాలి కదా సార్. మరి మేము మాది ఉడికిపోయిన రక్తం కాదా, ఏం చేయలేదు. అయినా ఉద్యమం తప్పలేదు చేయక మీరు. తప్ప ఈ వయసులో ఇలా రోడ్డు మీద పంపడం అనేది చాలా ప్రభుత్వం మొత్తానికి సిగ్గుచేటు అలా. మొత్తానికి ఇవాళ ఒకటి మీరు గుర్తు చేసుకోండి, 2024లో రిటైర్ అయ్యారు. ఇవాటి వరకు ఎక్కడ కూడా చర్చ జరగలేదు. మొట్టమొదటిసారి మన హరీష్ రావు గారు అడిగినరు, ఇవాళ ఇంకో ఎమ్మెల్సీ గారు అడిగినారు నిన్నటి దినాన. ఇవాళ ఆయన నోరు తెరిచిండ్రు. అంటే చర్చ మొదలైంది. అది కార్యరూపం దాల్చేదాకా మన పోరాటం జరగాలి అంటున్నా. ఇప్పుడు ఈ సమాధానాలు అందరూ చూశారు, అందరూ చూస్తారు కాబట్టి అయ్యో వాళ్ళకి ఇస్తున్నారట, వీళ్ళు పిచ్చిలేసి వీళ్ళకి అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు రేపు పేపర్లలో ఇదే వస్తుంది. పైసలు ముట్టేసినాయి బట్టి గారు చెప్పేసిండ్రు, పేపర్లని వాళ్ళే కదా పత్రిక. అందుకని నేను ఈ వీడియో సాధ్యమంతా కూడా షేర్ చేసుకోండి. రేపు పేపర్లలో లేకుండా పేపర్ల ఇంట్లో పైసలు వచ్చేసినాయి అనుకుంటారు వాళ్ళు అని అనుకుంటారు. మరి అందరూ వచ్చినాక అసలు ఇవన్నీ ఎందుకు మన నిరాహార దీక్ష ఎందుకు పెడతాము? ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎందుకు ఫామ్ అవుతుండే? ఇక ఇందిరా పార్క్ కాడ ఎందుకు చేస్తాము? ఇవన్నీ ఎందుకు చేస్తాము? బద్దాం చేయని కంట బక్క జెర్సన్ అంటే ఎగేస్తాండు వాళ్ళను. వాళ్ళంతా మంచోళ్ళే. ఇగో యూనియన్ లీడర్లు కూడా చెప్తుండ్రు. యూనియన్ లీడర్లు నిజంగా వాళ్ళకు ఎట్లా ఉండదో ఎట్లా లేదో నాకు అర్థం కాదు. విన్నోళ్ళకు కొద్దిగా అది ఉండాలి. వాళ్ళు ఎవరు మరి నిన్న మొన్నటి దాకా మా దగ్గర ఉన్న వాళ్ళే కదా, మా పక్క వాళ్ళే కదా, వాళ్ళకి లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు. మరి వాళ్ళకి వచ్చేటి వాళ్ళు దాచుకున్న, వీళ్ళు ఇచ్చేదేమో సార్, మేము దాచుకున్న సొమ్ము ఎవడబ్బ సొమ్ము అది, మా పైసలు మాకు ఇవ్వడానికి ఇంతగానం ఇన్నిగానం మా కోస తింటున్నాడు. ఓకే 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 సార్, ఓకే ఎల్లుండి కలుద్దాం, చల్ల చేస్తాం ఇక్కడ. రైట్. ఇది ప్రతి ఒక్కరు నిన్న నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీ డీపీ పైన చలో అసెంబ్లీ అనేది డీపీ పెట్టుకోవాలి. నేను పెట్టుకున్నా, మీరు చూడండి నా వాట్సాప్ స్టేటస్ ఫోటో చూడండి. నా ఫోటో తీసేసిన, నా ఫోటో తీసి చలో అసెంబ్లీ అనే డీపీ పెట్టుకున్నా. నా ఫోటో జాగల వాట్సాప్ ఫోటోలో ఎవరిది ఉంటుంది, నా ఫోటో ఉంటుంది, లేకుంటే మన ఫోటో ఉంటుంది. ఆ ఫోటో తీసేసుకొని నేను ఏది చలో అసెంబ్లీ అనే డీపీ పెట్టుకున్న. అమరవీర్లో ఉన్న ఫోటో ఉన్నటువంటి డీపీ నేను పెట్టుకున్నా. ఇగో నా డీపీ చూడండి, నా ప్రొఫైల్ డీపీ ఇగో ఇది పెట్టుకున్నా. అమరవీర్ల డీపీ పెట్టుకున్నా. ఇది మా కమిట్మెంట్. ఇది చలో అసెంబ్లీ నా ఫోటో తీసేసి అమరవీర్ల ఇగో చూడండి మీరు డీపీ బక్క జడ్సన్ డీపీ ఏది పెట్టుకున్నానో చూడండి మీరు.
అర్థమైందా? ఎల్లుండి వరకు ఈ డీపీ ప్రచారం ఇదేమన్నది, ఫోన్ టు ఫోన్, మౌత్ టు మౌత్, ఇంట్లోకి వెళ్ళి అందరు వెళ్ళాలి. స్టేటస్లో కూడా ఇదే పెట్టుకున్నా, మీ స్టేటస్ కూడా చూడండి, నేను ఇదే స్టేటస్ పెట్టుకున్నా. ఎందుకంటే ఈరోజు మనకు మీడియా సపోర్ట్ చేయదు, ఎవరు సపోర్ట్ చేయదు. కాబట్టి అందుబాటులో ఉన్న దాంతో మనం సపోర్ట్ చేసుకొని బయటపడాలి. అందుబాటులో ఏదైతే ఉంటుందో దాన్ని మనం సపోర్ట్ చేసుకొని మనం దాన్ని అందుకొని ఇక మొత్తం చెలో కంప్లీట్గా నేను అదే పెట్టుకున్నా. డీపీలు అన్నీ ఇవాళ పేపర్ కట్టింగ్స్ కానీ ఏది కానీ నువ్వు చెలో అనే ఉంటుంది. పైన ఎల్లో కలర్లో చూడండి, ఇప్పటి వరకు అమరులైన వారి ఫోటోలు పెట్టుకొని కంప్లీట్గా వాళ్ళ సైడే ఇంకో నా స్టేటస్ కూడా అదే. ఇప్పుడు ఈరోజు ఎంతమంది స్టేటస్ పెట్టుకుందో చెప్పండి మీరు, ఎంతమంది మీ స్టేటస్లో ఈరోజు చెలో అసెంబ్లీ ఉందో ఒకసారి చూడండి. ఎంతమంది మీ డీపీలలో మన ఫోటోలు కాదు, ఈరోజు ఉద్యమ ఫోటోలే కనబడాలి. ఈరోజు పచ్చి అబద్ధాలు దగా మాటలు చెప్పడం జరిగింది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కూడా వెళ్ళిన వాళ్ళ మద్దతు కోరినా, చీకటైంది కాబట్టి మేము అక్కడ వీడియో చేయలేకపోయినాం. ఎల్లుండి మద్దతుకు మీ సంపూర్ణమైన మద్దతు మీరు ఇవ్వాలని కోరిన. అంతేకాకుండా 46 బాధితులు 46వ జీవో బాధితులైనటువంటి వారిని కూడా నవీన్ గారికి కూడా ఫోన్ చేద్దాము. నిరుద్యోగి తరపున కొట్లాడిండు, వాళ్ళకు 46వ జీవో తరపున మేము కూడా అప్పుడు అండగా నిలబడ్డాము. కాబట్టి నవీన్ గారు 46 జీవో వీళ్ళందరూ కూడా మద్దతు అడుగుతున్నాం. ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రతి ఒక్కరు మద్దతు పలకాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఇంత ముఖ్యమంత్రి మన మంత్రి గారే బాజాప్తా అంత పచ్చి అబద్ధం ఆడుతున్నప్పుడు, బాజాప్తా ఈరోజు అబద్ధం చెప్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు 42 మంది మరణాలు ఎందుకు జరిగినాయో మరి చెప్తారండి. 42 మంది ఆయన ఇప్పటివరకు ఎంతమంది చచ్చిపోయిందో అడిగేది ఉండే క్వశ్చన్. ఎమ్మెల్సీ గారు కాగ్ రిపోర్ట్ అడిగేది ఉండే క్వశ్చన్. కాగ్ రిపోర్ట్లో మరి 16 నవీన్ భయ్య నమస్తే. ఫస్ట్లీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నీ పర్మిషన్ లేకుండా నేను లైవ్లో కాల్ తీసుకున్నా. అయితే ఏంటంటే ఇప్పుడు ఇలా బట్టి గారు అయితే యాక్చువల్గా మన నిరుద్యోగుల తరపున కొట్లాడుతున్నాం, 46వ జీవో కోసం కొట్లాడుతున్నాము, అన్నీ నడుస్తున్నాయి. ఈ క్రమంలో జరిగింది ఏంటంటే నా దగ్గర కొంతమంది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ వచ్చిండ్రు ఒక 2 నెలల కింద. ఇట్లా వాళ్ళ నా దగ్గరకు వచ్చిన 12 మంది చచ్చిపోయింది అప్పటికి. అయితే ఈయాడికి 42 మంది అయింది. అంటే నాకు పరిచయం అయినాక 30 మంది చచ్చిపోయినారు. అయితే ఈరోజు బట్టి విక్ర ఇయాల్టి వరకు రిటైర్మెంట్ అయిన వారి సంఖ్య 20,500 మంది. మేము 14,000 మంది అనుకొని మేము రోజులు పెడుతున్నాం. ఇవాళ అసెంబ్లీలో మా ఉద్యమంతో కొంచెం ప్రతిపక్షాల కదలికి వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగినారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు అందరి పైసలు ఇచ్చేసినామని చెప్పి పచ్చి అబద్ధాలు అసెంబ్లీలో ఎవరి గ్రూప్ అయ్యలే. అది కూడా కమిషన్లు ఇస్తే ఇది నేను ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున అంటే ఈరోజు నాయకులు కూడా వీళ్ళకి మోసం చేసి నాయకులు కూడా వీళ్ళు ఎంబడలేరు. ఈరోజు 46వ జీవో వాళ్ళ తరఫున నువ్వు పోరాటం చేస్తుండ్రు. మీరు ఎల్లుండి చెలో అసెంబ్లీ పిలిపించినాము, అన్ని జిల్లాలు తిరిగి కూడా ప్రెస్ మీట్లు పెట్టినాము, అందరు కూడా కదులుతుండ్రు. 46వ జీవో మీరు కూడా మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. తప్పకుండా సార్ అది మీరు అడగాల్సిన పనిలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మాలాంటి బాధితులే కాబట్టి మేము ఖచ్చితంగా మీ మాటను మేము సహకరించి అలా సపోర్ట్ గా మేము ఉంటాం సార్. ఖచ్చితంగా ఎల్లుండి ఖచ్చితంగా జర మీరు సపోర్ట్ చేయాలి బ్రదర్. అందులో హౌస్ సోర్సింగ్ పిఆర్సీ అందరికి కూడా సపోర్ట్ చేస్తున్నాము. ఇవాళ పెద్ద ఎత్తున సంఖ్యలు రావాలి. ఇంకోటి 20,000 ఇప్పుడు 20,500 పోస్టులు ఖాళీలైన ఖాళీలు కూడా నింపమని మనం డిమాండ్ చేద్దాం ఎల్లుండి. ఓకే సార్, తప్పకుండా చేద్దాము. ఇప్పుడు 20,500 పోస్ట్ రిటైర్ అయిందంటే 20,500 పోస్ట్ ఖాళీలు ఉన్నట్టే కదా. ఆ 20,500 అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన ఒక నగర సంతకం పెట్టిన కాపీ ఉంది లైవ్ లో పెట్టిన. ఇప్పుడు ఆ 20,500 పోస్టులు కూడా మనం వెంటనే నింపాలనే డిమాండ్ కూడా మనం పక్కా పెట్టాలి. ఒక దిక్కు నిరుద్యోగుల ఉద్యమం కూడా మనం బలంగా నడపాలి. తప్పకుండా సార్, తప్పకుండా. ఇప్పుడు ఆ బాధితులకు మాత్రం ఒకటి చెప్పండి సార్. మా తరఫున అంటే నిరుద్యోగుల తరఫున జేఏసీ నుంచి మేము తప్పకుండా వస్తాము, వాళ్ళకి అండగా మేము ఉంటాము. చెప్పండి సార్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. ఇది నవీన్ రాథోడ్ మన 46 జీవోల తరఫున హైకోర్టులో కేసులు వేసిండు. చాలా పెద్ద ఉద్యమం నడిపిండు. ఇందిరాగాంధీ మన ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు కూడా చేసిండ్రు. అంతేకాకుండా అంటే ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వ్యక్తులతో ఇందిరానాయక్ గారు స్వయంగా ఆయనే ఫోన్ చేసిండు, ఆయన మద్దతు తెలిపిండు. మొన్నటి దినాన ఆయన కూడా మద్దతు తెలిపిండు.
అన్న మేము ఎక్కడికి రమ్మన్నా వస్తామన్నా, మాకు కూడా మా సపోర్ట్ కూడా మీరు తీసుకోండి, మా సపోర్ట్ మేము మీతో ఉంటామని చెప్పేసి ఇంద్రనాయక్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా వాళ్ళకు కూడా వాళ్ళింట్లో కూడా వాళ్ళ బంధువులకు చాలామంది పైసలు రాలేదంట రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్. మరి ఇలా అసెంబ్లీలో ఈయన బాజాబ్తా వచ్చేసినాయని ఈయన ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన వేరే పని అయితే. కాబట్టి మీరు అందరూ కూడా ఈరోజు బాజాబ్తా మీరు ఖచ్చితంగా రావాలి, గట్టిగా నిలబడాలి. ఈరోజు మన ఫైటింగ్ మనం చేయాల్సిన అవసరం ఉన్నది. రెడ్డి గారితో మాట్లాడదాం. అన్నా నమస్తే అన్న, బక్కాజర్ సార్ మీరు లైవ్లో ఉన్నారు? లైవ్లో ఉన్నారు అన్న. ఇప్పుడు ఇవాళ అసెంబ్లీలో జరిగిన చర్చ చూసినట్టున్నారు మీరు. ఆల్రెడీ అందరికి పైసలు ఇచ్చేసినాము, అక్కడ వాళ్ళకి ఇయ్యలే అని ఒకటి. రెండవది ఏంటంటే దాదాపు 20,500 మంది మనం ఇన్ని రోజులు 14,000 మంది అనుకుంటున్నాము, కానీ టోటల్గా 20,500 మంది రిటైర్ అయిందని ఆయన అసెంబ్లీ సాక్షిగా అనౌన్స్ చేసిండు. ఇక కోర్టు కేసులు వాళ్ళు వీళ్ళు అక్కడోళ్ళు వేసిండ్రు, కానీ అక్కడోళ్ళు మోపైనారు అన్నట్టు అక్కడోళ్ళు వేసిండ్రు. పెద్ద కేసులు ఏం లేవు, అన్నీ కూడా మేము సాల్వ్ చేస్తున్నామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఈరోజు బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు. ఓవరాల్గా ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులు అబద్ధం ఆడుతున్న తీరుగా ఈరోజు చందనంగా ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించిండ్రు అన్న. ఇప్పుడు రేపు పేపర్లలో కూడా బ్యానర్ ఐటెంలలో అంత ఇదే వస్తుంది, అందరికి ఇచ్చేసినామని. అవును, ఈ పెద్ద మీడియాకి అంతా అదే పని కదా. గవర్నమెంట్ జోకడం తప్పితే ఆడ జరిగేది వాళ్ళు ఎప్పుడు రాయరు. యూనియన్ లీడర్లు కూడా ఆల్రెడీ మాకు రిటైర్ అయిన వాళ్ళు ఇంపార్టెంట్ కాదు, మాకు పనిచేసే వాళ్ళు ఇంపార్టెంట్ అని చెప్పే పరిస్థితి. యూనియన్ నాయకులకు ఇవాళ రిటైర్మెంట్ కాదు, ఉన్నోళ్ళకి కూడా ఇవాళ ఏం చేస్తలేరు కదా. 3 సంవత్సరాలు అవుతుంది, అంటే 2 సంవత్సరాలు దాటింది గవర్నమెంట్ వచ్చి. వాళ్ళు ఇప్పించింది ఏంటి? ఒక్క డిఏ. వీళ్ళు అడిగినా ఇచ్చు, అడగకున్నా ఇచ్చు. ఒక డిఏ వాళ్ళు ఇచ్చింది. దానికి మేము ఇప్పించినాము. మళ్ళా 206 సంఘాలు కలిసి జేఏసీ ఏర్పడ్డది. ఏదో అది సాధిస్తున్నాము, ఇది సాధిస్తున్నాము. ఇది చాలా తప్పుడు మెసేజ్ ఇస్తుండ్రు సంఘం వాళ్ళు కూడా. మరి వాళ్ళ బట్టి గారు కూడా ఏదో 5 ఏళ్లకు పిఆర్సీ ఇస్తాము, డిఏలు ఏరియాస్ ఇస్తున్నాము, 700 కోట్లు ఇస్తున్నాం అనేది పూర్తిగా 100% తప్పు న్యూస్. అవును, నేను ఒక ఉద్యోగి కూడా వేసిండు, ఆయన ఫెస్టివల్ అడ్వాన్స్ ఇవ్వకుండానే కట్ చేసుకుంటానంట. అవునవును, నేను కూడా విన్నా అది. నేను కూడా మీ వీడియో విన్నాను అది. అయితే వాస్తవంగా ఇప్పుడు మా ఎమ్మెల్సీలు 3 ఉన్నారు, టీచర్ ఎమ్మెల్సీలు. వాళ్ళు కూడా అడిగే ఎట్లా నేను టీచర్ని కనుక చెప్తున్నా, వాళ్ళు అసెంబ్లీలో అడిగే పద్ధతి ఎలా ఉంది అంటే, మేము పిల్లలను ఆన్సర్లు అడిగితే నేర్చుకోరాని పిల్లవాడు భయంతో చెప్తాడు చూడు, ఆ పద్ధతిలో అడుగుతున్నారు. వాళ్ళు గట్టిగా అడిగి కనీసం 42-43 మంది చనిపోతే ఆ ప్రస్తావన సభలో రానేలేదు, పెద్దల సభలో. ఇంకా రెండో విషయం ఏంటంటే, మరి వాళ్ళు గట్టిగా డామినేషన్ గా అడిగి పోడియం దగ్గర కూర్చొని బయట కూర్చొని స్తంభింపజేయచ్చు కదా సభను. అలాంటిది ఏమీ జరగలేదు ఆడ. ఏదో ఏది మన ఏడ్చే కంటికి తూడ్చేది ఏదో అంటారు కదా, ఏడ్చినట్టు చేయి, నేను ఏడ్చినట్టు, నేను కొట్టినట్టు చేస్తాను, ఏడ్చినట్టు చేయాలి. అట్లనే ఉంది అక్కడ పద్ధతి. మరి అంటే వీళ్ళు ఏదో అడగలేదు, రేపు వస్తే మళ్ళీ బయట తిరగలేరు కనుక అడగలేదు అనుకుంటా అడిగిండ్రు. వాస్తవంగా ఈ వీళ్ళు కానీ వాళ్ళు కానీ అంతా ఏది ఒక రకంగా కుమ్మక్కైతున్నారు. నా సెల్ నంబర్ 9866323813 చంద్రకుమారి గారు. అయితే వాస్తవంగా వీళ్ళు ఇచ్చేటువంటిది మరి ఒకవేళ నిజంగా నిన్న శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీ మాట్లాడుతూ తనకే అక్కడ సెక్షన్ లో చెప్పలేదట, ఎంతమందికి ఇచ్చారంటే 1,00,000 మందికి ఉందా నీకు చెప్పాలని అన్నారు. శ్రీనివాస్ గారికి ఏమో చెప్పిండ్రట. అంటే ఒక ఎమ్మెల్సీకి లేని పవర్ ఆయనకు ఉన్నదా? దొంగ కదా దొంగ, నేను చెప్పే కదా ఒక పెద్ద మనిషి దొంగ పని అంతే. అదే అంతా ఒక నాటకం లెక్క జరుగుతుంది, డ్రామా లెక్క ఉంది అది అసెంబ్లీ. వాస్తవంగా జరిగింది ఏంటంటే, వాళ్ళు నిజంగా
ఇవ్వాలి అనుకుంటే, ఒక పద్ధతిగా ఇవ్వాలనుకుంటే ఆ. మొత్తం ఎంత మంది రిటైర్డ్ అయిన ఒక లిస్ట్ డిస్ప్లే చేయొచ్చు. అవును, నా స్క్రీన్ డిస్ప్లే చేసిన అండి. చెప్పండి. డిస్ప్లే చేస్తే ఆ, దాని ఆధారంగా ఎవరికి ఏదేది ఇవ్వాలి, ఎంత ఉంది, మరి ఈ ఆ. నెల వరకు ఎంత వస్తది అనేటువంటిది డిస్ప్లే చేయొచ్చు. ఇక్కడ ఏందో మెడికల్ బిల్స్ ఆట, గ్రీన్ ఛానల్ ఆట. గ్రీన్ ఛానల్ ఏందో అర్థం కాదు, పేర్లు మారుస్తుండ్రు. ఇప్పటికీ సంవత్సరం నుంచి మెడికల్ బిల్స్ రాకుండా ఉన్నాయి. అన్న ఇప్పుడు ఇన్నేళ్ళు సర్వీస్ గ్రీన్ ఛానల్ అనేది ఎప్పుడు విన్నారా అన్న పదం మీరు? ఎప్పుడు లేదు. ఈ కుబేరే ఒక పెద్ద మోసము అంటే, ఈ గ్రీన్ ఛానల్ అనేది ఇంకా పెద్ద మోసం. ఈ కుబేర్ తెచ్చిందే ముంచనీకి అన్న. అవును. ఈ కుబేర్ తెచ్చిందే ముంచనీకి. అవును. ఈ కుబేరే ముంచుతుంది. అలా ఎవరికి ఇచ్చేది, ఎవరికి ఇవ్వండి, ఎవరికి తెలియదు. ఇంత ముందుకు డిటిఏ దగ్గర చాలా పవర్స్ ఉండేది. ఏవైనా ఎమర్జెన్సీలో వాళ్ళే ఇచ్చేది. అప్పుడు ఆ పద్ధతి ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది ఉండేది కాదు, ఈజీగా వచ్చేది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ డిటిఓలకు తర్వాత ఈ కుబేర్ ఎవరు తెచ్చిందన్నా? ఈ కుబేర్ తెచ్చింది ఎవరు? ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఈయన కృష్ణారావు, ఇప్పుడు దొంగ చీఫ్ సెక్రటరీ, దొంగవాడు ఈ ధోరణి తెచ్చిండు. అది ఎవరికి అర్థం కాదు. అది సేమ్ గవర్నమెంట్ లెక్కనే ఉంది అన్న. ఎంత విలువ లేకుండా అయిందంటే అన్న, మా వరంగల్ జిల్లాల షాలి మిశ్రా కలెక్టర్ గారు ఉండే. ఇప్పటికీ ఆ మేడం అంటే హడలు. చాలా చాలా డెవలప్ చేసింది. ఓకేనా? అట్లా కొంతమంది గుర్తు పెట్టుకుంటాం మనం. ఇప్పుడు స్టేషన్ ఉండు ఐఎస్ ఆయన మన ఎలక్షన్ అధికారి. అరే ఇప్పుడు మన చీఫ్ సెక్రటరీ గురించి అమ్మ ఇంత ఘోరంగా మాట్లాడుకున్న పరిస్థితి వస్తుందంటే ఏం చెప్పు. ఇప్పుడు కిరణ్ బేడి ఉంది, అలాంటి ఉన్నతమైనటువంటి ఆఫీసర్లు కూడా ఉన్నారు. కానీ ఇంత దరిద్రం ఆఫీసర్లు కూడా ఇప్పుడు. అరే వాళ్ళ బిడ్డల పిల్లలకు బిచ్చం అడుక్కుంటారు, ఎవరు అడుక్కోడు బిచ్చ. బిడ్డ ఒక నా పెరిగి నాకు ఐస్ క్రీమ్ ఇయ్యి, నాకు టెంట్ వేసి. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఏమో పుక్కట్లో చిన్న ఇల్లు. ఆ స్థాయికి దిగజారిండ్రు వాళ్ళు. ఈ కుబేర్ పూర్తిగా ఆఫీసర్లము ఒక ఐఏఎస్ ఐపీఎస్ అనేటువంటి స్థాయిని దిగజారి వాళ్ళు అడుక్కునే కాడికి వచ్చారు. కాళ్ళు మొక్కుతుర్రు, కాళ్ళు కూడా మొక్కుతుర్రు కొందరు. అయితే మరి ఏం దరిద్రం ఆ కొడుకులకు ఏమో అర్థం కాదు. కేసేసిన కాలు మొక్కిన వాళ్ళ పైన కూడా ఎవడన్నా ఐఏఎస్ ఐపీఎస్ ఉంటే వాడు కాళ్ళు మొక్కితే వాడు ఏం సర్వీస్ చేస్తాడు? దొంగలు అదే కదా మొక్కుడు. అదే దొంగలు మొక్కుడే. ఇప్పుడు ఈ ప్రభుత్వము మీద ఎంప్లాయీస్ అంటే చాలా ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల ఎంప్లాయీస్ అంతా కూడా ఈ ప్రభుత్వం వస్తే ఏదో కొంత చేస్తది అనుకున్నారు. కానీ అంతకంటే దరిద్రంగా తయారైంది. అంతే దొంగ ఆలోచనలు, దొంగ పనులు అన్న. ఇప్పుడు 42 మంది చనిపోయారు. ఇంకేమైనా పెరిగిందా? నిన్న 42 పెరగలే. ఈ రైతు ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఏ ఫోన్లు వస్తాయో తెలియదు. అదే 42 చనిపోతే ఈ 42 మందికి ఒక్క ఎమ్మెల్యే పోలేదు, ఒక్క ఎమ్మెల్సీ పోలేదు, సంఘ నాయకులు పోయి వాళ్ళను పరామర్శించలేదు. ఎంత ఘోరమైన పరిస్థితి ఇది. ప్రజాస్వామ్యమేనా? ఇది డెమోక్రసీ అంటారా? ఇది రాచరికంలోనన్నా కూడా, రాచరికం ఉన్నప్పుడన్నా చనిపోతే మంచి రాజు ఉంటే రాజు పోయి చూసిన సందర్భాలు మన చరిత్రలో చూసినాం. ఇప్పుడు మన అబ్దుల్ కలాం గారు ఉండే, మన మాజీ రాష్ట్రపతి. తన దగ్గర మన రాష్ట్రపతి భవన్ లో తన దగ్గర సర్వెంట్ హాస్పిటలైజ్ అయితే అతడు స్వయంగా హాస్పిటల్ పోయి సందర్శించిండట, అంటే మాట్లాడి వచ్చిండట. అంటే నేను ఒక దగ్గర చదివాను, అంటే అంత గొప్ప మా వ్యక్తి కూడా ఉన్నాడు మన దగ్గర. అవును. మరి వీళ్ళంతా ఎక్కడిది, ఇది ఏం సంస్కృతి, ఇది ఏందో ఎవరికి అర్థమైతలే. చాలా మంది ఇప్పుడు అయితే రిటైర్డ్ అయిన వాళ్ళు బెనిఫిట్స్ రాకనైతే మామూలు ఇబ్బందులు పడతలేరు. అది మరి వాళ్ళకి ఎందుకు అర్థమైతలేదు? ఆ సీఎం ఏమో మీ మేనిఫెస్టోలో పెట్టినవి చేయకుండా అన్ని కొత్త చేస్తుండు. ప్రపంచ సుందరి మళ్ళా పోటీ అంటాడు, గ్లోబల్ సమ్మిట్ అంటాడు. తర్వాత ఇప్పుడు అన్న మంచిగా బాగా గుర్తు చేసినావు. నీకు ఒక వీడియో వినిపిస్తా. నువ్వు ఎక్కడ బడిపంతులు కదా, జర మాకు ఈ వీడియో అర్థమైందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయన్న. మాకు కూడా అర్థమైతలేదు. ఏదో ఎకనామీ అంటే ఇది ఏంది, ఇది మొత్తము నేను ఎప్పుడు వినలే. ఒకసారి వినానా? పట్టణం అంతా రాత్రి 9 గంటలకు నిద్రపోతే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో
నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్ అన్నా నైట్ ఎకానమీ అంటే ఏందన్నా? నైట్ ఎకానమీ అన్న, రాత్రిపూట సంపాదన అంట. ఇప్పుడు పగటిపూట సంపాదించండి, రాత్రిపూట కొన్నాము. అంటే ట్యాంక్ బండ పక్కన నైట్ లో నిలబడతారు కదా అన్న. అంటే ఒట్టి మాటలతో కాలం వెళ్ళబుచ్చాలని చూస్తున్నారు. కాదన్నా నైట్ అసలు నైటింగ్ ఈ బీజే అన్నా, నేను గూగుల్లో కొట్టి చూసిన ఇది ఏఐలా నైట్ ఇది అంటే ఏంటంటే అన్ని రోత మాటలే అన్న, మనం మాట్లాడుకోలేము లైవ్లో. అసోంటి ఉన్నది ఇది దుబాయ్ థాయిలాండ్ అసోంటి దేశాలలో ఉంటదంట ఈ నైట్ ఎకానమీ అనేది. రాత్రి ఎకానమీ ఇప్పుడు మరి ముఖ్యమంత్రి అది చూడలేదో ఏమో మరి ఈయన తెలాలి. అరే ఇజ్జ సిగ్గుపోతాంది తెలంగాణ, ఆత్మగౌరవ తెలంగాణ అని చెప్పుకోనికి. అట్లా కాదన్నా, ఇప్పుడు ఒకటి ఏది విజన్ 2047 ఏది రేజింగ్ 2047 తర్వాత ఫ్యూచర్ సిటీ ఏందన్నా, ఇప్పుడు మనకు ఉన్న సిటీలనే మోరీలు బాగా చేసి రోడ్లు బాగా చేయడం చేతన అయితే లేదు. కైలాసగిరి నిత్యానంద స్వామి కైలాసగిరి అన్న ఫ్యూచర్ సిటీ అంటే. ఈ 14,000-15,000 మందికి రిటైర్డ్ అయిన వాళ్ళకే డబ్బులు ఇవ్వలేకపోతుండు. ఈయన మళ్ళా పక్క రాష్ట్రాలతోని పోటీ పడాడట, వేరే దేశాలతోని పోటీ పడతాడట. ఇది ఎట్లా సాధ్యమైంది అన్న? పక్క దేశాలు మన దేశంతో కాదంట, మన రాష్ట్రాలతో కాదు, పక్క రాష్ట్రాలతో నా పోటీ అంటాడు. కరెక్టే. అదే అంతా కూడా అంబాకు, ఇదంతా కూడా ప్రజలను మోసం చేయడం. ఇంకోటి ఇప్పుడు మనం చూస్తే యువకులు పాపం 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు ఎంతో ఆశతో ఉండ్రు, వాళ్ళకు ఏమీ లేదు. ఇప్పుడు అన్న నువ్వు అన్నమాట కూడా వినిపిస్తాను, ఒకసారి లైన్ లో ఉండటనే ఇది కూడా విను. రాష్ట్రము కాదు, మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలే. చైనా, జపాన్, జర్మన్, సింగపూర్, సౌత్ కొరియాతో మేము పోటీ పడగలం. బట్టి వచ్చిండే ఆదర్శంగా తీసుకుంటున్నాం. వాళ్ళే ఆదర్శం అంట, వాళ్ళే పోటీ అంట. అట్లా కాదన్నా, ఒకటి మొదటి బిడ్డకు మొగలేడు అంటే కడబిడ్డకు మన ముఖ్యమంత్రి అసలు. ఎందుకంటారా, ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళకు 6 పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఒక్కటి కూడా సక్రమంగా లేదు. ఒక్క బస్సు ఒక్కటి చేసిండు, ఆ బస్సులో అన్ని కొట్లాటలే. కొత్త బస్సులు ఎక్కడ పాత బస్సులు ఎక్కింది అనుకుంటాను. పాత బస్సులే చేసిండు, వాళ్ళు అన్ని కొట్లాటలే. ఆ బస్సు ఎక్కాలంటే భయం అవుతుంది. అంతే కదన్నా. టికెట్ పెట్టినోడు వాడు వస్తుండు, టికెట్ పెట్టిన వాళ్ళు ఆడ కొట్లాడుతారు ఇటుగా ఏం. అవును. ఇప్పుడు వాస్తవంగా మరి వీళ్ళు ఏంటంటే ప్రజలను ఇట్లా మభ్య పెట్టి, ఇప్పుడు ఒక తాగుబోతోడు ఉంటాడు, తాగుబోతునికి వాడికి ఆ తాగుడు అలవాటు చేసినాక వాడు ఏం చేస్తాడంటే వాడు ఎక్కడ పోయినా ఎక్కడ తాగుడు ఉందనే చూస్తాడు. అంతే. అట్లనే ఈ ప్రజల్ని ఏం చేస్తారంటే చిన్న చిన్న పథకాలు పెట్టి వాళ్ళను అటు తిప్పుతుండ్రు. పథకాలు చుట్టే తిరగాలి వాళ్ళు. వాళ్ళు ఏవో వస్తాయని పెద్ద, కానీ వాళ్ళు తినేటువంటి బియ్యము, ఉప్పు, పప్పు, కారము, చింతపండు వీటి మీద ఎంత పన్ను కడుతున్నాం అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. అది అక్కడ పెద్ద మోసపోతుంది. ఒక పెట్రోలే ఉంది, మనం పెట్రోల్ మీద ఎంత ట్యాక్స్ కడుతున్నాం అన్న. ఇది మీ పైసలు వచ్చిన తర్వాత మన ఉద్యమం అంతా నెక్స్ట్ ఈ ఫ్రీ పథకాల మీద ప్రజలను మనము అవేర్నెస్ చేయాలి. నెక్స్ట్ మన దుకాణం అదే. లేకనే వీళ్ళు రవిదాకా రాని వాళ్ళంతా రాజకీయ నాయకులై చట్టసభలల్లో ఈ చదువు. ఇప్పుడు 2 అన్నోడేమో రాజకీయ నాయకుడు అవుతుండు, 2 4 అన్నోడేమో IAS IPS అవుతుండు. వీడు వాని కింద గులాంగిరి చేస్తుంది. ఇలా నిన్న మీ పుణ్యాన రిటైర్మెంట్ అయిన వాళ్ళ పుణ్యాన నేను రాజ్యాంగం అంటే కొంచెము ఈ పైసల ఖర్చు గురించి చదివినా. అలా కాన్స్టిట్యూషన్లో ఏముందంటే మీ జీతాలు ఇవన్నీ కమిటెడ్ ఎక్స్పెండిచరు, వాళ్ళతో ఒప్పందం చేసుకున్న ఎక్స్పెండిచరు, జీతాలే ఇవ్వాలని ఉన్నది. కానీ ఎక్కడ కూడా ఈ పథకాల గురించి ఎన్నగూ లేవన్నా. అదే మొగన్కి చీర కొన సాదా కాదు కాబట్టి మేము చీర ఇస్తాను, మొగన్కి భార్యకి టికెట్ తీయనికి శాత కాదు కాబట్టి మేమే టికెట్ ఫ్రీ బస్సు పెట్టినాం. ఇప్పుడు తెలంగాణ మొగోళ్ళు సాదాగాని వాళ్ళు లెక్క తయారు చేసిండాడు. అవునవును. కమిటెడ్ ఎక్స్పెన్సెస్ అనేటువంటిది వాళ్ళకి అవగాహన ఉంటే కదా రాజకీయ నాయకులు, అది మెయిన్ ముఖ్యం. అది ఇప్పుడు
ఇప్పుడు ఈ హరీశ్వరరావు ఏదో ఒకటి అడిగిండు, ఏదో మా ఎంప్లాయీ ఇబ్బంది ఉంది అంటే పోయి అడిగిండు. అడిగితే ఆయన ఏం చెప్తాడు శ్రీధర్ బాబు, ఏది దయ్యాలు శాస్త్రాలు వల్లించినట్టు అని. అంటే ఎన్నేళ్ళు చెప్తావు ఈ కథలు? నువ్వు ఆయన మంచిగా చేయలేదనే నిన్ను కొంచెం నువ్వేం గరక పెడుతున్నావా? అంతే అంతే కదా అన్న. అంతే అంతే. వాస్తవంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదో అంటే కొంత దానికంటే మెరుగ్గా చేస్తుందని అనుకున్నాం, కానీ చాలా దరిద్రంగా ఉంది. అన్ని అబద్ధాలకు దిగబడ్డది. అంతే. కిరణ్ కుమార్ చెప్పిందే నిజమైతే కనబడుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి పోతా అన్న మంచి గుర్తు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు లాస్ట్ మూమెంట్ లో వారు నాకు తెలిసి యాజ్ పర్ మై నాలెడ్జ్ 19th ముఖ్యమంత్రి, అంటే ఉమ్మడి రాష్ట్రంలో చివరి వరకు ఆయన 19వ ముఖ్యమంత్రి. ఆయన పోయేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మీ తెలంగాణ వాళ్ళకు పరిపాలించుకోవడం రాదురా అయ్యా అని కూడా అన్నాడు. అదే నిజమే అనిపిస్తుంది నాకైతే. అట్నే కనబడుతుంది మరి. అంటే ఎంత దరిద్రంగా వీళ్ళు మరి ఏమనుకుంటారు, వేరే వాళ్ళంతా మరి ఏం తెలియదు, మా అంతా మేమే తెలియపడలేం అనుకుంటారు. పవర్ ఇచ్చింది ప్రజల సంక్షేమం కోసము, ప్రజల యొక్క బాగోగులు చూడడానికి, కానీ వాళ్ళ లబ్ధి కోసము, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి, వాళ్ళు జల్సాలు చేయడానికి కాదు కదా. అవును. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేయాలి. అలాంటివి మనకి ఎక్కడ కనిపిస్తలేదు. కనబడుతుంది. అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. గుడ్ నైట్ అన్న. ఇది రెడ్డి గారు చెప్పిండ్రు. ఈ రెడ్డి గారు ప్రతి ఏది ఇచ్చినా, ఏ పిలిపించినా ఫస్ట్ వచ్చి సారే నిలబడతాడు. ముందు వచ్చి సారే నిలబడతాడు. ఇంకోసారి ఫోన్ చేస్తుండ్రు. సార్ నమస్కారం సార్. సార్ నమస్తే సార్, నేను రాజకొండ ఏఆర్ఎస్ఐని రిటైర్డ్ జూన్లో రిటైర్డ్ అయ్యాను సార్. నేను కంగ్రాచులేషన్ సార్. మీ పైసలు ఇచ్చేసినట్ట కదా సార్ ఇవాళ బట్టి విక్రమార్క గారు చెప్పారు. అందరికి ఇచ్చేసినారు సార్, వేరే స్టేట్ వాళ్ళు కూడా ఇచ్చినాడు. గుండాల అన్నం తింటారు, మరి అమ్మ పుట్టినారు, ఎవరు పుట్టినారు సార్. ఇంకోటి సార్, ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈ టీవీ వాళ్ళు ఈ అపోజిషన్ లీడర్స్ ని ఫస్ట్ పట్టుకోవాలి సార్. ఈ అపోజిషన్ బీజేపీ గానీ, ఎంఐఎం గానీ, ఈ బీఆర్ఎస్ అపోజిషన్ లీడర్ అందరినీ ఒకసారి వేసేసి మనం మాట్లాడితే సరిపోతుంది సార్. ఇది ఎందుకు అసలు మాట్లాడతలేరు వీళ్ళు? వేరే ఏవేవో మాట్లాడతారు, అవంట మూసినదంట పుట్టుక ఇవన్నీ మాట్లాడతారు. ఈ ఇంతమంది చనిపోయినారు, వీళ్ళ గురించి ఎందుకు కాలేదు సార్? వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు వీళ్ళందరూ? ఈ టీవీ వాళ్ళు ఏవేవో మాట్లాడు, మూర్తి టీవీ పై ఏవేవో అన్ని మాటలు మాట్లాడతాడు. ఈ టీవీ మూర్తికి ఏమైంది నిన్ను మాట్లాడడానికి? మొన్న జీటీవీలా చర్చ పెట్టిండ్రు, పైసలు ఇచ్చేసిన పైసలు ముట్టేసినాయి అన్న టైప్ లో వాళ్ళు కూడా అదే టైప్ లో పట్టారు. ఇక యూనియన్ లీడర్లేమో అసలు మాకు అవసరమే లేదు, రిటైర్డ్ అయిన వాళ్ళతోని మాకు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఇంపార్టెంట్. ఏలూరు శ్రీనివాస్ వేస్తే వీళ్ళందరూ వేస్ట్ సార్. వీళ్ళందరూ మాట్లాడడానికి ఒకటే, లోపలన్నీ కమిషన్ తో మెయింటైన్ చేస్తున్నారు సార్. అదే సార్ ఫస్ట్ సార్ మన అసెంబ్లీ పోతే ఫస్ట్ అపోజిషన్ లీడర్స్ ని పట్టుకోండి సార్. ఎల్లుండి అదే పని చేద్దాం. ఎల్లుండి చెల్లో అసెంబ్లీ పోదాము. ఆపోజిషన్ లీడర్లు అందరూ సమాధానం, 42 మంది మరణాలకు వాళ్ళ సావులకు కారణాలు ఏంటో వాళ్ళే చెప్పాలి. మరి ఈరోజు వాళ్ళ చర్చ పెట్టి అన్ని పైసలు ముట్టేసినాయి, అన్ని ఇచ్చేసినాం అన్న టైప్లో ఈరోజు జవాబు ఇచ్చిండ్రు. ఈ జవాబు అంతా కరెక్టే. మరి ఈ కతేంద్ర పిల్లగా అని చెప్పేసి మనం ఇవి అడగాల్సిన అవసరం ఉన్నది సార్. జడ్జి కూడా కేసు వేసిందంటే వేసినారు, వీళ్ళకే డబ్బులు ఇవ్వకపోతే కంఠం వేసినా కూడా కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చిన డబ్బులు ఇవ్వకపోతే మరి ఎవరు మాట్లాడారు సార్ వీళ్ళు? ఎవరు మనం ఇంకా కాగ్ రిపోర్ట్ మీరు చెప్పారండి, ప్రతి రోజు వింటున్నాను. కాగ్ రిపోర్ట్ తీసుకొస్తున్నారు, మీరు బాగలేకుండా నడిచి అంతమంది ఇది చేస్తున్నారు. కొద్దిగా కాలు చేయాలి అన్ని బాగున్నాడు, నేను ఇచ్చిన అబద్ధాలు చెప్పి సిగ్గు శరం ఉండాలా సార్? కష్టపడుతున్నారే మీరు, ఒక్కరు అంత కష్టపడుతున్నారు, అంతమంది గ్యాదరింగ్ చేసి అంతమంది మెయింటైన్ చేస్తున్నారు, మీకు ధన్యవాదాలు సార్. తప్పకుండా సిగ్గు శరం ఉండాలి అబద్ధాలు చెప్పడానికి. ఏదో అబద్ధం అంటే ఏదో ప్రాణాన్ని పోతుంటే అబద్ధం చెప్పాలి, కానీ ఇంతమందితో ఆట ఆడుకున్న అబద్ధం చెప్పడం ఇష్టం అవుతారు వీళ్ళకి. సార్ ఇట్టున్నారు. తప్పకుండా సార్ ఎల్లుండి అయితే రండి సార్ అసెంబ్లీకి. వస్తాం సార్, వస్తాం, కలుద్దాం అక్కడ. ఫస్ట్ సార్ మెయిన్ అపోజిషన్ పట్టుకోవచ్చు. అపోజిషన్ ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళు? పడదాం ఎల్లుండి అపోజిషన్ కూడా గట్టిగా పడదాం. వీళ్ళేం చేసినారు అందుకని మాట్లాడలేకపోతున్నారు. వీళ్ళెన్ని మోసాలు చేసినారు కాబట్టి వీళ్ళు మాట్లాడతలేరు. అంతే కదా. ఈయన వెంకటరామరెడ్డి ఇద్దరు మాజీ సీఎం, ఇప్పుడు ప్రెసిడెంట్ సీఎం తో పాటు గెలిచినాడు కదా, ఈయన డబ్బులు ఇవ్వకపోతే నేను అది చేసి ఇది ఎందుకు మాట్లాడతలేడు? ఇద్దరు సీఎం మన వెంకటరామరెడ్డి అన్న, వెంకటరామరెడ్డి గారు. అక్బరుద్దీన్ ఏవో మూసినది గురించి మాట ఇంతమంది చెప్పినారా తెలంగాణ? కామారెడ్డి మీరు అనేది కామారెడ్డి ఎమ్మెల్యే గారు కదా.
కామారెడ్డి ఎమ్మెల్యే ఈయన అక్బరుద్దీన్ ఓవైసీ ఏవో మూసినది గురించి మాట్లాడతారు. వీళ్ళంతా పబ్లిక్ కాదా? తప్పకుండా ఎంతసేపు ఉన్నా కూడాను ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడుతారు. ఇంతమంది కాగ్ రిపోర్ట్ ఏమో డబ్బులు ఇచ్చినట్లు కాగ్ రిపోర్ట్ మీరు చెప్తున్నారు కదా, ఇవి ఇచ్చినట్లున్నా ఎందుకు ఇది కాలేదని చెప్పి అడగాలి కదా, కాగ్ రిపోర్ట్ గురించి మాట్లాడాలి కదా. మాట్లాడాలి, అది ఇచ్చిన రిపోర్ట్ బీఆర్ఎస్ ఆఫీస్కి పోయి ఇచ్చినప్పుడు అది మాట్లాడే కాదు, మీరు ఇచ్చినట్లు చూపించారు, మరి ఇవ్వలేదు వీళ్ళు ఎందుకు ఇది కానీ అడగాలి కదా. అడగాలి. ఇవి అనుకున్నట్లు ఉన్న డబ్బులు ఇస్తలేరంటే ఉన్న సింపుల్ గా అడిగేసి దాని పక్కతో పట్టేసి ఏముంటుంది సార్? అది ఏముంటది దానికి రిప్లై ఎట్లుండాలా? మీరు చెప్పిన ప్రకారం అందరూ డబ్బులు ఇచ్చారు, గవర్నర్ కూడా చూపించారు మీరు. అవును, అరే గవర్నర్ స్పందిస్తలేరు. ఇప్పుడు గవర్నర్ డ్యూటీ ఏంది? 42 మంది చచ్చిపోతుండ్రు, పిట్టలు రాడినట్టు రాలుతుండ్రు, వాళ్ళ పైసలు అందుతలేవు, ఇస్తలేరు, ఇక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్ అవుతుంది అని ఆయన రాష్ట్రపతికి రిపోర్ట్ ఇవ్వాలి కదా అన్నా. ఇప్పుడు అలా ఢిల్లీలో పరిస్థితి బాగలేదని నేను వాయిదా చేసిన, అంటే కాలుష్యం ఉంది, బాగా చలి కాలుష్యం ఉంది, అంత రిటైర్ అయిన వాళ్ళు కదా, కొంచెం ఎండలు వచ్చినాక ఇది అసెంబ్లీ చెలో అసెంబ్లీ ఇవన్నీ అయిపోయినాక చెలో ఢిల్లీ కూడా పోదాం సార్. ఫిబ్రవరిలా కొంచెం ఎండలు వస్తాయి, ఎండలు వచ్చినాక చెలో ఢిల్లీ కూడా పోదాము, గట్టిగానే పైసలు వచ్చినాక కొట్టాడదాం, సవాలే లేదు ఇక. సార్ ఇంకో విషయం సార్, వీళ్ళు రాహుల్ గాంధీ వీళ్ళు వస్తారు కదా, ఇవన్నీ అక్కడ పోయి మళ్ళీ నటరాజన్ ఎవరు వాళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ మళ్ళీ ఏం చేస్తున్నారు సార్? వీళ్ళందరూ మళ్ళీ తెలంగాణకి నచ్చేస్తాను ఇచ్చేవాళ్ళకి మా డబ్బులు మనకి ఇవ్వడానికి వీళ్ళు ఇంత బాధలు పడుతున్నారే అన్నా. నేను 34 ఏళ్ళు కాంగ్రెస్ పట్ల సేవలు చేసిన, ఇవాళ దాకా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ఎప్పుడు జరగలేదు అన్న. అవును సార్, నా జిందగీలో చూడలే నేను అందుకనే ఇవాళ చిన్నారెడ్డి గారు క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఆచార్య సారైనా సస్పెండ్ చేసిండు. ఆయన ఫోన్ చేసి నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పిన, అన్న జడ్సన్ నువ్వు మళ్ళీ కాంగ్రెస్కి రావాలని దండం పెడితే ఆ పార్టీకి రానా, పార్టీ ఎప్పుడో పోయింది, ఈ కాంగ్రెస్కి వచ్చే సవాలే లేదని చెప్పిన పొద్దుగాల. అంటే నేను ఎప్పుడు చూడలే ఇంత భయంకరంగా. అవును సార్. అరే ఒక ముఖ్యమంత్రి అంటే ఒక మీడియా వాళ్ళ ఇంటికి పోయి శాలువా కప్తాడు ఎవడన్నా? ఏపీ నోడు రాధాకృష్ణ గారు ఏమో మాట అన్ని ఎవరితో ఇంట్రొడ్యూస్ చేస్తాడు, ఇట్లా వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయాలి కదా సార్. మరి చేయడు, వాళ్ళ ఇంటికి పోయి అలా దండ కప్పే చాలా కప్తాడు ముఖ్యమంత్రి వాళ్ళన్నా. నేను పెద్ద పోటుగాడని మాట్లాడతాడు, ఇట్లా వాళ్ళతో ఇంట్రొడ్యూస్ చేయాలి కదా. మరి ఈ మూర్తి గారు ఇంట్రొడ్యూస్ చేయాలి కదా, మూర్తి గారు ఎవరితో ఇంట్రొడ్యూస్ చేస్తాడు? మన TV5 మూర్తి గారు ఎవరెవరితో చేస్తారు. సరే అన్న, ఎల్లుండి రండి అన్న, కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్తే. ఇది ఏఎస్ఐ గారు, సైబరాబాద్ ఏఎస్ఐ గారు పనిచేసినటువంటి వ్యక్తి చెప్పిన కలుపు రగిలిపోయి ఒక్కొక్కళ్ళ బాధలు గాథలు, వీళ్ళ అబద్ధాలు విని వీళ్ళ మోసాలు విని తట్టుకోలేని పరిస్థితి. ఈ విధంగా చాలా కాల్ వెయిటింగ్లు ఉన్నాయి మనవి. నేను కొత్త కాల్సే తీసుకుంటా, పాత కాల్స్ అనురాధ గారు తీసుకుందాం. ఎందుకంటే అనురాధ గారు పొద్దుగాల క్యాన్సర్ పేషెంట్, ఈమె నాకు ఎస్ఎంఎస్ చేసింది, మన మెసేజ్ పెట్టింది యూట్యూబ్లో, నేను నంబర్ పెట్టిన. హలో, నమస్తే సార్. నమస్కారం మేడం, నేను మీరు యూట్యూబ్ లింక్లా మీరు మెసేజ్ పెట్టింది కదా. అవును సార్, అవును. నేను చదివిన, నా నంబర్ కూడా పెట్టిన కింద మీకు. అవును సార్, థ్యాంక్ యూ సార్. అమ్మా చెప్పండి అమ్మా. నేను అదే 2024 ఆగస్టులో రిటైర్ అయ్యాను సార్. నేను క్యాన్సర్ పేషెంట్. క్యాన్సర్? అమ్మా అవును సార్. నేను అదే ఇంకా ఇక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో మన్సూరాబాద్ స్కూల్ నుంచి రిటైర్ అయినా, ఎస్సీ స్కూల్ అసిస్టెంట్. స్కూల్ అసిస్టెంట్ గా, ఓకే. నేను బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదు సార్ నాకు. అయ్యో, ఎవరన్నా తోడుంటేనే రానికే వీలవుతుంది, లేకుంటే లేదు. ట్రీట్మెంట్ నడుస్తుందమ్మా? నడుస్తుంది సార్. 2021 నుంచి బాధపడుతున్నా క్యాన్సర్ తో. అయ్యో, 2000 సంవత్సరం 2 ఏళ్ళు అయిందా? 21 నుంచి, కానీ నేను 24 ఆగస్టులో రిటైర్ అయినా. 4 ఏళ్ళకెళ్ళి బాధపడుతున్నా. అమ్మా ఎక్కడ నడుస్తుందమ్మా ట్రీట్మెంట్? ఏ హాస్పిటల్లా? ప్రేనోవా సెంచరీ హాస్పిటల్ సార్. ఓకే అమ్మా. డబ్బులు బాగా ఖర్చు అయి ఉంటాయి? మస్తు అయినాయి సార్, 20 లక్షల వరకు అయినాయి. మీకు ఆరోగ్య భద్రత వస్తలేవమ్మా? మీరు మెడికల్ రీఇంబర్స్మెంట్ పెట్టుకుంటాము, వస్తున్నాయి అవి. కానీ ఇంకా ఇది మా సార్ కూడా ఆరోగ్యం బాగుండదు, ఆయనకు జాబ్ లేదు. మా పరిస్థితి ఇట్లా ఉంది సార్. ఇంకా ఏం చేయాలి? నాది జీపీఎఫ్టీ కూడా మిస్సింగ్ క్రెడిట్స్. నేను హైదరాబాద్ కు వచ్చిన, అక్కడ మామూలు మీ పెన్షన్ వస్తలేదు? అయితే పెన్షన్ వస్తుంది, కానీ ఇంకా జీపీఎఫ్ది సెటిల్మెంట్ చేయడానికి నేను మొన్నటి వరకు దాకా అయింది. నేను ఆగస్టులో రిటైర్ పైన పెట్టి మొన్న ఫైనల్ ఎంత అమౌంట్ అయింది అనేది మొన్న చెప్పారు నాకు. ఇక ఓకే అమ్మా, ఖచ్చితంగా వస్తాయమ్మా, వచ్చేదాకా కొట్టాడదాము. ఓకే, ఆరోగ్యం జాగ్రత్త అమ్మా.
థ్యాంక్స్ సార్. ఈ మేడం గారు పొద్దుగాల మన లైవ్ చూసి కింద కామెంట్ పెట్టింది, మీ నంబర్ పంపండి అని. ఈమె బాధ అంతా అందులో చెప్పుకోవడం జరిగింది. అయితే చాలా వర్ణనాతీతం మేడం బాధ. ఈరోజు క్యాన్సర్ పేషెంట్ కనీసం వాళ్ళ పైసలన్నా వాళ్ళకి ఇచ్చేసేయాలి కదా. ఈరోజు వాళ్ళ డబ్బులైనా వాళ్ళకి ఇవ్వకుంటే వాళ్ళు ఏ విధంగా ముందుకు సాగుతారు, ఏ విధంగా? నమస్కారం సార్. సార్ నమస్తే సార్, లైవ్లో ఉన్నారు మీరు సార్? సార్ చెప్పండి సార్, లైవ్లో ఉన్నారు. సార్ లైవ్ లో ఉన్నా సార్? లైవ్లో ఉన్నారు, చెప్పండి సార్. సార్ నాది కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, క్రికెట్ టీచర్ ని ఈదని. ఇదే గారా? నమస్తే సార్. నమస్తే సార్. ఇంతకుముందు ముందుగా మీకు ఎంతగానో కృతజ్ఞతలు చెప్పినా చాలా తక్కువే సార్. ఎందుకంటే నిజం చెప్పకపోతే కూడా ఒక మోసమే. అయితే మేము రిటైర్డ్ అయిన వాళ్ళని ఏ ఒక్క నాలుడు కూడా పట్టించుకోకుండా 2 నెలల క్రితం అడవిలో ఉన్నట్టు ఉన్నాం సార్. డబ్బులు వస్తాయో రాదో తెలియటువంటి పరిస్థితి. ఎవరితో మాట్లాడినా గాని, మాతో పనిచేసే వాళ్ళు గాని, మా ఉపాధ్యాయ సంఘ నాయకులు గాని వాళ్ళ ప్రయోజనమే తప్ప రిటైర్డ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి కావలసినవి ఇట్లా ఎదురు చూస్తారు అనేటువంటి పరిస్థితి అసలే లేదు. మీరు వచ్చిన తర్వాతనే స్పందన మొదలైంది. ఎంత దారుణం అంటే 42 మంది చచ్చిపోతే ఏ ఒక్కళ్ళు కూడా హిందువులు లేరా? బీజేపీ హిందువుల కోసం ఎంతో తిప్పల పడుతున్నామని చెప్తా ఉన్నది. ఏ ఒక్కళ్ళు హిందువు లేరా? మరి తీన్మార్ మల్లయ్య గారు మొత్తం ఒక చిన్న వ్యక్తికి ఇబ్బంది జరిగితేనే ఒక లైవ్ లో ఇచ్చి ఎస్ఐలని సిఐలని బండబూతులు మాట్లాడి తిప్పేటోడు ప్రాణాలు పోతంటే వచ్చి రాలేడా? బీసీ లేరా? బీసీలు అవసరం లేదా? ఓట్ల కోసం లేకపోతే ప్రచారం కోసమే బీసీలు కావాలా? హరీష్ రావు గారు మనుగూరులో తెలంగాణ ఉద్యమం అప్పుడు ఒక పిల్లవాడు చచ్చిపోతే తెలంగాణ ఉద్యమం కోసం చచ్చిపోయిండని పాడమోసాడు. అయితే ఇక్కడ ఎవరిదైనా ప్రాణమే, కానీ మాది గొప్ప ప్రాణం అని నేను చెప్తున్నా. ఎందుకంటే జీవితానుభవం ఉన్నోళ్ళం, సమాజం నుంచి 60 ఏళ్ల నుంచి మంచి చెడు తెలిసిన వాళ్ళం. నాతో పాటు మీది కూడా అదే వయసు దాదాపు. కరువు కష్టాలు మీరు గతంలో కూడా తెలుసుకొని అనుభవించి ఎన్నో